సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని తెలంగాణకు వస్తే స్వాగతించేందుకు సీఎం కేసీఆర్ కు తీరుకుండదని ధ్వజమెత్తారు. కేసీఆర్ లాగా వ్యవహరించే సీఎం దేశంలో మరొకరు ఉండారని మండిపడ్డారు. కేసీఆర్ కు కొడుకును ఎలా సీఎం చేయాలని ఆలోచించడమే తప్ప తెలంగాణ అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. సమ్మక్క సారక్క పేరుతో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీ నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కోట్లతో పాలమూరుతో సహా అనేక రైల్వే స్టేషన్లను నూతన భవనాలు కట్టడం కోసం ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తే మన ముఖ్యమంత్రి గారికి తీరిక ఉండదు. 30,000 కోట్లతో అనేక రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి గారికి తీరిక ఉండదు. దేశంలో 34 ట్రైన్లు వందే భారత్ ట్రైన్లు ఉంటే 3 ట్రైన్లు మన ప్రధానమంత్రి గారు తెలంగాణకి ఇచ్చారు. స్వయంగా వారు ప్రారంభించారు. కానీ మన ముఖ్యమంత్రి గారికి తీరిక ఉండదు. ఫామ్ హౌస్ లో ఉంటాడు, మాటలు మాట్లాడతాడు, మాటలు కోటలు దాటుతాయి, పనులు ప్రగతి భవన్ దాటవు. వరంగల్లో 521 కోట్లతో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజుపేటలో పెట్టి భూమి పూజ చేస్తే